First of all, hi and hello everyone. Welcome to my channel. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో నాన్ సిఓఈ కాలేజీలలో జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది ఉండదన్నమాట. ఓన్లీ మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి గ్రేడ్ ఆధారంగా దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 31 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ అనేది పెట్టుకోలేరో సో తొందరగా అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే మనకి తక్కువ టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. May 31 అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్గా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ సీట్ల విషయానికి వచ్చినట్టయితే ఒక్కో గ్రూప్లో 40 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చేసి కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకి 30 సీట్స్, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ వాళ్ళకి 1 సీటు, ఎస్టీ వాళ్ళకి 2 సీట్లు, బీసీ వాళ్ళకి 5 సీట్లు, మైనార్టీ వాళ్ళకి 1 సీటు, ఓసీ లేదా ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 1 సీటు, మొత్తానికి ఒక్కో గ్రూప్ నుంచి 40 సీట్లు అయితే ఉంటాయన్నమాట. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఇలా ఒక్కో గ్రూప్ నుంచి ఒక్కొక్క గ్రూప్లో 40 సీట్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో కమ్యూనిటీ వైజ్గా ఈ విధంగా అయితే సీట్లను డివైడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇది సోషల్ వెల్ఫేర్ కాబట్టి ఎస్సీ వాళ్ళకైతే ఎక్కువ సీట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి జీపీ ఆధారంగా ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది తీసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ సంబంధించింది. మరి సీట్ అనేది వచ్చిందా రాలేదా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది. సో మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు కాల్ చేసి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి కూడా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే కూడా కనుక్కోవచ్చు అనమాట. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 31 అని చెప్పేసి అయితే మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.